యేసు ప్రభు సువార్తను గురించి వినకుండా చనిపోయిన వాళ్ళు దేవుడు ఏ విధంగా వారికి తీర్పు తీరుస్తాడు? ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఇది ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. అయితే మీరు రోమన్ చాప్టర్ 2 ఇంటికి వెళ్ళిందని చదవండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదివితే దానిలో ఒక మాట ఏముంటుందంటే, దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతలను బట్టి మనల్ని తీర్పు తీరుస్తాడు. దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతలను బట్టి. నో డౌట్, రక్షణ పొందకపోతే మనిషికి ఏమీ లేదు. చెప్పండి, పరలోకం లేదు. ఇంకా అందులో ఇంకా సందేహమే లేదు. ఇంకా రక్షణ లేకపోతే చెప్పండి, పరలోకము లేదు. అందును బట్టి సువార్త నీకు వినబడినప్పుడు నువ్వు చాలా డేంజరస్ ప్లేస్లో ఉన్నావు దేవుని సేవకుడు. నువ్వు సువార్త విన్నావు అంటే, దేవుని కొరకు నిర్ణయం తీసుకోలేదు అంటే యువర్ ఇన్ అ డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకోసం అంటే నువ్వు నిత్యత్వానికి తగిన నిర్ణయం నువ్వు తీసుకోవాలి, సువార్త నీకు వినబడినప్పటికీ కూడా. బట్ లెట్ మీ సే, కొంతమంది ఉంటారు మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఉంటారు. మెంటల్లీ రిటార్డెడ్ అనే పదం మనం వాడకూడదు, మెంటల్లీ ఛాలెంజ్డ్ అనే పదం ఉపయోగించవచ్చు. మానసిక దివ్యాంగులు కొంతమంది ఉంటారు. వారి శరీరం చాలా చక్కగానే ఎదుగుతుంది, వయసును బట్టి శరీరం ఎదుగుతూ ఉంటుంది, కానీ వారి మనసు ఎదగదు. అందును బట్టి వారికి ఏం తెలియదు. ఆ తినడం లేదా పడుకోవడం మాత్రమే వారికి తెలుసు, కానీ ఇంకేమీ వారికి అర్థం కాదు. బట్ వాట్ అబౌట్ దెమ్? వారికి సువార్త చెప్పినా అర్థం కాదు, సువార్త సత్యాన్ని వారు అర్థం చేసుకోలేరు. వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తారు. ఎందుకోసం అంటే దేవుని కృప వారిని కమ్ముకొని నిత్య రాజ్యానికి వారిని తీసుకెళ్తారు. ఎందుకంటే దే ఆర్ అనేబుల్ టు టేక్ ఎ డెసిషన్ ఫర్ గాడ్. దేవుని కొరకు నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారు ప్రభు రాజ్యానికి వెళ్ళిపోతారు. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. చిన్న పిల్లలు వారి మానసిక బుద్ధి ఎదగనంత వరకు, అంటే మైండ్ మెచ్యూరిటీ కానంత వరకు, ఒకవేళ చిన్న పిల్లలు ఏదైనా కారణం చేత చనిపోతే వారు ఏ మతమైనా ఏ కులమైనా వారు వెళ్ళేది పరలోక రాజ్యానికే. ఈ విషయాన్ని గుర్తుపెట్టండి. కొంతమంది ఏమంటారంటే, చిన్నపిల్లలకి బాప్తిజం ఇప్పించేయాలంటే పుట్టగానే, లేకపోతే వాళ్ళు ఒకవేళ చిన్న ప్రాయంలో కనుక చనిపోతే నరకానికి వెళ్ళిపోతారేమో. చిన్న పిల్లలకి బాప్తిజాలు ఇప్పించేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కానీ బైబిల్ అది కూడా మనకి చెప్పలేదు ఆ విషయం కూడా. చిన్నపిల్లలు ఒకవేళ ఏదైనా కారణాన్ని బట్టి చనిపోతే వారు ప్రభు దగ్గరికి వెళ్తారు. ఏమవుతుంది అక్కడంటే, మరి మనిషిలో పాపం లేదంటే ఉంది, కానీ దేవుడు ఆ మరణ సమయంలో వారి పాపములు కడిగి తన కృప ద్వారా ఖచ్చితంగా వారిని తన రాజ్యంలో తీసుకుంటాడు. కానీ సువార్త విన్న తర్వాత గనక నువ్వు నిర్ణయం తీసుకోకపోతే నీ మీదే ఆ బాధ్యత ఉంది. సువార్త నీకు వినబడిన తర్వాత నువ్వు నిర్ణయం తీసుకోకపోతే విల్లింగ్లీ యు ఆర్ రిజెక్టింగ్ ద గాస్పుల్. దేవుని సువార్తను నువ్వు తృణీకరించావని అర్థం. అలా తృణీకరించిన వారికి పరలోకం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టాలి. అయితే మరి ఒక్కసారి కూడా తమ జీవితంలో యేసు ప్రభు గురించి వినకపోతే వారి పరిస్థితి ఏంటి అంటే, దేవుడు వారికి తగ్గట్టుగానే తీర్పు తీరుస్తాడు. దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ముందు మనం రక్షణ పొందామా లేదనేది ఆలోచన చేయడం చాలా మంచిది. ఎందుకోసం అంటే దేవుని ప్రత్యక్షతలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రీడ్ రోమన్ చాప్టర్ 1, గాడ్ హ్యాస్ గివెన్ ఎ స్పెషల్ రెవల్యూషన్ టు సమ్ పీపుల్. మనందరికీ దేవుడు తన యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షతను ఇచ్చాడు. వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రావడం ద్వారా ప్రత్యేకమైన ప్రత్యక్షతలు మనం అనుగ్రహించబడ్డాయి. అట్ ది సేమ్ టైమ్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ ద నేచర్. ఆయన సృష్టి ద్వారా కూడా తన యొక్క ప్రత్యక్షతను ఇచ్చాడు. దాన్ని జనరల్ రెవల్యూషన్ అంటారు. జనరల్ రెవల్యూషన్ ద్వారా కూడా దేవుడు తన ఉనికిని మనకి ఇచ్చేశాడు. ఒక సూర్యుని చూడడం ద్వారా, ఒక చంద్రుని చూడడం ద్వారా, ఒక సృష్టిని చూడడం ద్వారా వీటన్నిటిని ఎవరు చేశారని ప్రశ్నించుకుంటే ఈవెన్చువల్గా ఒక మనిషి దేవుని వైపు తిరగాల్సిన ఆధిక్యత ఎంతైనా ఉంది. ఇన్ కేస్ వారికి ఇవ్వబడిన ప్రత్యక్షతను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ సువార్త విన్న తర్వాత కనుక రక్షణ పొందకపోతే నీవు మనస్ఫూర్తిగా దేవుని తిరస్కరించావు కాబట్టి నువ్వు పరలోక రాజ్యంలో ఉండలేవు. థియలాజికల్గా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా అన్నీ చెప్పడానికి కూడా సమయం లేదు. బట్ అవుట్లైన్స్ మాత్రం ఇచ్చాను. దిస్ ఈజ్ వాట్ ద బైబిల్ సేస్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.